నారా చంద్రబాబు నాయుడు అనే నేను, కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను, నారా లోకేష్ అనే నేను, సూపర్ 6 యువతకి 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగ యువకులకి ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి కూడా అందజేయబోతున్నాం. ప్రతి రైతుకి ఏటా 20,000 ఆర్థిక సాయం, సంవత్సరానికి 3 సిలిండర్లు. ఇంకా 18 నుంచి 59 సంవత్సరాలు వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు మన ప్రభుత్వం హామీలు ఇచ్చాం, అధికారంలోకి వచ్చాం, పరిస్థితి చూస్తే దారుణంగా ఉంది. అన్ని చేయాలనే ఆశ ఉంది, కానీ గల్లా పెట్టి చూస్తే ఖాళీ అయిపోయింది. జీతాలు పెంచుతామన్నారండి 26,000. కనీస వేతనమైన ఇవ్వాలి కదండి, గౌరీ వేతనం కనీసం. ఉచిత ఇసుక విధానం మీద అదొక శాపంగా మారింది అధ్యక్ష. టీవీలో చూపిస్తారు అంత మటుకే ఇక్కడ లేదు. ఈ రోజు గోవులు చనిపోతుంటే దాన్ని పట్టించుకున్న నాదుడు లేడు ప్రభుత్వం. మా వల్ల అయితే కాదు, ఆయన ఎట్టోడు వచ్చాడు అన్న సంగతి తెలిసినట్టయితే అసలు మేము వేసేవాళ్ళం కూడా కాదు. మీ యొక్క జాబ్ క్యాలెండర్ ఏమైందో తెలియజేయండి అయ్యా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను వైఎస్ఆర్ పెన్షన్ కానుకగా ఆ అవ్వ తాతల కోసం ఇవాళ నేను సంతకం పెట్టబోతా ఉన్నాను. మొట్టమొదటి సంతకం 2,250 రూపాయలతో మొదలు పెట్టబోతా ఉన్నాను అధ్యయనం. ఈ రోజు ఇక్కడ నుంచి ఇచ్చే ఈ బియ్యం క్వాలిటీ పెంచిన బియ్యం, 80% స్వర్ణ బియ్యం లాంటి క్వాలిటీ పెంచిన బియ్యంతో ఈ బియ్యాన్ని ఇక్కడ నుంచి పంపిణీ చేస్తా ఉన్నాం. ప్రతి గ్రామానికి 10 నుంచి 12 కొత్త గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వగలిగాము అని చెప్పి సగర్వంగా ఈ వేదిక మీద నుంచి నేను చెప్తా ఉన్నా. గ్రామ సచివాలయ వ్యవస్థకు ఈ రోజు అంకురార్పణ చేశాం. రాష్ట్రంలో ఎప్పుడు చూడనిది, దేశంలో కూడా ఎక్కడా జరగనిది. నా పాదయాత్రలో ఒక మాట ఇచ్చాను, నేను చూశాను, నేను విన్నాను, నేను ఉన్నాను అని చెప్పి నేను ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు మీ అందరి బ్యాంక్ అకౌంట్లలో బటన్ నొక్కిన వెంటనే కేవలం 2 గంటల్లోనే మీ అకౌంట్లలోకి డబ్బులు వచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాను ఈ రోజు అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. ఈ కంటి చూపుకు సంబంధించి ఎన్నికల మేనిఫెస్టోలో ఇది పెట్టనప్పటికీ చెప్పనప్పటికీ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఏమాత్రం కూడా ఖర్చు లేకుండా, ₹1 కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈ కంటి చూపుకు సంబంధించిన పరీక్షలు, చికిత్సలు ఇవి అందజేయడం కోసం అక్షరాల 560 కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నామని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి నేను తెలియజేస్తా ఉన్నాను. మాటిచ్చిన దానికన్నా మిన్నగా 13,500 రూపాయలకు మార్చి తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నామని సగర్వంగా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నా. మొట్టమొదటిసారిగా అగ్రిగోల్డ్ గురించి మాట్లాడింది మీరన్నా. అగ్రిగోల్డ్ బాధితులు నా కుటుంబం. ఇక్కడ నా రాష్ట్రం అల్లాడిపోతా ఉంది. అగ్రిగోల్డ్ లో ప్రతి ఒక్క ఇంట్లో ఒక చెల్లుంది, ఒక అక్క ఉందని మీరు ఆలోచించారు. కొన్ని వేల ప్రాణాలు పోకుండా మీరు కాపాడారన్నా. ఈ రోజు అక్షరాల దాదాపుగా 3,70,000 మంది అగ్రిగోల్డ్ బాధితులకు 264 కోట్ల రూపాయలు ఈ రోజు 3,70,000 మంది కుటుంబాల అకౌంట్లలోకి ఈ రోజు డబ్బులు వేస్తా ఉన్నాం. పేదవారు చదువుకునే బడుల్ని చదువులు దేవాలయాలుగా మార్చడమా ఇవాళ మనం శ్రీకారం చుడతా ఉన్నాం నాడు నేడు అన్న ప్రోగ్రాం. వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం అక్షరాల 10,000 రూపాయలు ప్రతి మత్స్యకార కుటుంబానికి కూడా అందజేయబోతా ఉన్నాము ఈ వేదికపై నుంచి.
నేతన్నలకు తోడుగా నేను ఉంటాను అని చెప్పి భరోసా ఇచ్చింది ఒక్క జగన్ తప్ప ఇంకొక నాయకుడు ఎవరూ కూడా రాలేదు. ప్రతి ఏటా 24,000 రూపాయలు అందిస్తామని హామీ నిలబెట్టుకుంటూ రాష్ట్రంలో దాదాపుగా 85,000 కుటుంబాలకు ఈ రోజు ఇక్కడి నుంచి విడుదల చేయబోతా ఉన్నాం. ఈ రోజు ప్రారంభిస్తా ఉన్న కార్యక్రమం ఆరోగ్యశ్రీ సేవలు 2059 సేవలకు పెంచుతూ వైద్యం ఖర్చు 1000 రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ వర్తింప చేస్తామని చెయ్యాలి అని తాపత్రయంతో అడుగులు ముందుకు వేస్తా ఉన్నాం. దాదాపుగా 43 లక్షల మంది తల్లులకు, దాదాపుగా 82 లక్షల పిల్లలకు మేలు జరిగేట్టుగా నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలోకి 15,000 రూపాయలు జమ అవుతుంది అని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాం. ప్రతి ఏటా 20,000 రూపాయల చొప్పున వసతి దీవెనగా వారి వసతికి, వారి భోజనాల ఖర్చుల కోసం అందించే కార్యక్రమం నేటితో ప్రారంభమవుతుంది అని చెప్పి కూడా గర్వంగా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నాం.